శిష్యులందరినీ కూడా తన చుట్టూ కూర్చోబెట్టుకొని వారందరికీ ఉపదేశం చేస్తూ, ఇది నా వలనైన క్రొత్త నిబంధన. ఏ నిబంధన? క్రొత్త నిబంధన. ఆయన యొక్క శరీరమును, ఆయన యొక్క రక్తాన్ని వారందరికీ పంచుతూ, దీనిని కొనసాగించి నన్ను ప్రచురము చేయి నిమిత్తం దీన్ని జరిగించండి అని తెలియపరిచినటువంటి దినం ఇది. ఈ ప్రత్యేకమైనటువంటి, ఈ పరిశుద్ధమైనటువంటి ఈ కార్యక్రమంలో చేరి వచ్చినటువంటి మీ అందరికీ కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట జ్ఞాపకం చేస్తుంది. గలతీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 27వ వచనం. గలతీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము, క్రీస్తులోనికి బాప్తిస్మం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకుని ఉన్నారు. ఇందులో యూదుడని, గ్రీసు దేశస్థుడని లేదు, దాసుడని, స్వతంత్రుడని లేదు, పురుషుడని, స్త్రీ అని లేదు, యేసుక్రీస్తునందు మీరందరూ ఏకముగా ఉన్నారు. మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రహాము యొక్క సంతానమయ్యుండి వాగ్దాన ప్రకారము వారసులై ఉన్నారు. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, మీరు క్రీస్తుని ధరించుకొని ఉన్నారు. మనం ధరించుకునేటువంటి దానిని బట్టి బయట వారు మనల్ని లెక్కలు వేస్తారు. ఇప్పుడు పైకి కిందకి వైట్ అండ్ వైట్ వేసుకునేందుకు ఏమంటారు? పాస్టర్ గారు అని వెంటనే వారికి అర్థమైపోద్ది. లేదా కాకి బట్టలు వేసుకుని వెళ్ళారనుకో, నెత్తి మీద టోపీ పెట్టుకుని వెళ్తే పోలీస్ అని అర్థమవుతుంది. లేదా మెడలో స్టెతస్కోప్ వేసుకొని వైట్ బట్టలు వేసుకుని వెళ్ళాడనుకో, ఏమని తెలుస్తుంది? డాక్టర్. అలాగే మళ్ళా కాకి బట్టలు వేసుకొని మామూలుగా నార్మల్గా వెళ్ళాడనుకో, ఏ లారీ డ్రైవరో, ఏ ఆటో డ్రైవరో అనుకుంటారు. అంటే మనం పైకి వేసుకునేటువంటి బట్టలు ఏ అయితే ఉన్నాయో వాటిని బట్టి మనం ఎవరమై ఉన్నామో బయటకు గమనిస్తూ ఉంటారు. అయితే దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది, మనం ధరించుకుంది ఎవరినట? క్రీస్తుని మనం ధరించుకున్నాం. ఎవరైనా నిన్ను, నన్ను, మనలందరినీ కూడా రక్షించే నిమిత్తమై ఆయన శిలువలో బలియాగమై తన ప్రాణాన్ని